రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ రామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. మనము శ్రీ రామభద్ర క్షేత్రంలో పుష్యార్క యోగం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పుష్యార్క యోగం అనేటువంటిది చాలా అరుదుగా వస్తుంది. మనకు ఆఢీ మాసం అని తమిళ ప్రాంతంలో అంటూ ఉంటారు. ఆఢీ మాసం అంటే ఆషాఢ మాసం, ఆషాఢి అమావాస్య. ఈసారి 4వ తేదీ మనకు ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము, ఆదివారము, అదే విధానంగా సిద్ధయోగము, ఇవన్నీ కూడా కలిసినటువంటి గొప్పనైనటువంటి పర్వం. ఈరోజు మాధ్యమాల్లో చెబుతున్న విధానంగా అంటే పుష్యార్క యోగం వస్తే ఏమి చెయ్యాలి అని అంటే అనేక జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ ద్వారా ఈ మానవ జన్మ అనేటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి మానవ జన్మను అంటే కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని పర్వాలు ఉంటాయి అన్నట్టు. ఆ రోజులలో అంటే ఒక 100 చేస్తే 1000 చేసినటువంటి ఫలితం అంటే అనంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి కొన్ని యోగాలు ఉంటుంటాయి. అలాంటిదే పుష్యార్క యోగం. ఎలాంటి మంత్రం చేయాలి అనగా మన వేదమూర్తులు, విప్రోత్తములు నిత్య నైమిత్తిక అంటే నిత్యానుష్ఠానం ప్రధానమైనటువంటిది. అంటే చెట్టుకు వేళ్లకు నీరు పోస్తే చెట్టు ఏ విధానంగా పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని ఇస్తుందో సంధ్యావందన క్రతువు అంటే సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానం పూర్తయిన తర్వాతనే ఏ కర్మైనా చేయాలి. అసలు విప్రుడికి అన్ని అంటే ఈ రోజుల్లో ఈ కాలంలో అన్ని ఉపదేశాలు అంటున్నారు. ప్రధానమైనటువంటి ఉపదేశం ఏమిటి అంటే గాయత్రి ఉపదేశం. గాయత్ర్యా పరం మంత్రం అంటే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు. తల్లిని నమాతు పరదైవతం, తల్లిని మించినటువంటి దైవం లేదు అని మనకు శాస్త్రవచనం. అలా గాయత్రి అనుష్ఠానాన్ని అక్షర లక్షలు అంటే వీలైనంతగా ఆ రోజు ప్రారంభం చేయాలి. కొన్ని యోగాలలో ప్రారంభం చేసి అలా ఎప్పుడైనా మనకు తప్పడం ద్వారా కొంత అనుష్ఠానం తగ్గడం అనేటువంటిది కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని మరల తిరిగి పునః అంటే గ్రహణ సమయాలలో ఇలాంటి పుష్యార్క యోగాలలో అలా సంధ్యావందనాది నిత్యము కూడా అసలు సహస్ర గాయత్రి చేయాలి. కానీ ఈరోజు కాలమానం ప్రకారంగా చాలా తక్కువ సమయం కాబట్టి కనీసం త్రికాల సంధ్యావందనం కూడా కష్టం. అంటే ద్వికాల సంధ్యావందనం మాధ్యానికంది ఉదయం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ ధర్మము, వ్యాపార ధర్మం ఉంటుంది కాబట్టి అలా చేసుకున్న తర్వాత గాయత్రి మంత్రాన్ని పునః ఎవరైనా ప్రారంభం చేయాలి సహస్ర గాయత్రి అనుకున్నటువంటి వారికి ఇది చాలా గొప్పనైనటువంటి అవకాశం. తర్వాత మిగతా వర్ణాల వారికి ఏమిటి అనంటే పంచాక్షరి ప్రణవ పంచాక్షరి మంత్రం కానివ్వండి, అష్టాక్షరి మంత్రం. పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ అనేటువంటి మంత్రం. అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ, సాత్వికమైనటువంటి దేవతలను ఉపాసన చేయాలని చెబుతారు. అసలు పుష్యార్క యోగం అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు పుష్యార్క యోగం రోజు ఎలాంటి మనము జీవన విధానాన్ని అంటే జీవన విధానంలో ఎలాంటి జపాన్ని చేయాలి, ఎలాంటి అనుష్ఠానాన్ని చేయాలి, ఏ విధానంగా చేయాలి అనేటువంటి అంశాన్ని తెలుపుకున్నాం. ఈ పుష్యార్క యోగం రోజు పుష్యార్క యోగం అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని అంటే పుష్యమీ నక్షత్రము, అర్క అంటే సూర్యుడికి సంబంధించినటువంటి రోజు, ఆషాఢమాస ఆఢి అమావాస్య, ఈ అన్ని తిథుల గురించి మనం భక్తి మార్గం ద్వారా తరువాయి భాగం మనము తెలుపుకుందాం. పుష్యార్క యోగము, అదే విధంగా పుష్యార్క యోగంలో పుష్యమీ నక్షత్రము, అర్క అంటే సూర్యుడికి సంబంధించినటువంటి రోజు, అమావాస్య, తర్వాత ఆఢీ అమావాస్య అంటే ఆషాఢ మాసంలో అమావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటి 4 కలిసినటువంటి ఈ పర్వం గురించి మనము భక్తి మార్గం ద్వారా తదుపరి భాగంలో తెలుపుకుందాం.